అండి అందరూ. థంబ్‌నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయింది కదా వీడియో ఏంటో. మేము మనాలి వెళ్ళాము హైదరాబాద్ నుంచి. సో ఆ డీటెయిల్స్ ఎక్కడెక్కడ వెళ్ళాము, ఎలా వెళ్ళాము, సో ఏంటి అనేది ఇవాల్టి వీడియోలో. ఈరోజు నేను హైదరాబాద్ నుంచి ఢిల్లీ టు మనాలి వెళ్ళాము. మేము వెళ్ళిన ఈ ట్రిప్ కంప్లీట్గా ట్రావెల్ ఏజెన్సీ త్రూ వెళ్ళాము. వాళ్ళైతే చాలా చాలా బాగా గైడ్ చేశారు. నా ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే నా వీడియోస్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్గా నేను ఏ వీడియోస్ చేసినా నోటిఫికేషన్స్ అనేవి మీ దాకా మేము హైదరాబాద్ నుంచి ఢిల్లీ టు మనాలి వెళ్ళాము. యాక్చువల్గా అట్లా కాకుండా హైదరాబాద్ నుంచి చండీగఢ్ టు మనాలి అయినా వెళ్ళొచ్చు. సో మేము ఢిల్లీ ఎందుకు చూస్ చేసుకున్నామంటే ఆగ్రా అండ్ ఢిల్లీ కూడా చూసుకొని అటు నుంచి మనాలి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు మాకు ఇవి రెండు చెప్పారు. సో మేము అందులో ఢిల్లీ టు ఆగ్రా అండ్ ఆగ్రా టు మనాలి చూస్ చేసుకున్నాము. సో ఫ్లైట్లో అయితే మనం చండీగఢ్ వెళ్ళి అటు నుంచి కూడా డైరెక్ట్ మనాలి యాక్చువల్గా ఈ ట్రిప్ అనేది మార్చ్లోనే వెళ్ళాలి, బట్ అది పోస్ట్ పోన్ అయ్యి ఇప్పుడు ఏప్రిల్లో వెళ్ళాము. సో మేము వెళ్ళినప్పుడు మనాలిలో కొంచెం స్నో తక్కువ ఉంది. అండ్ మనాలి డీటెయిల్స్ అండ్ మనాలి వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను నేను. మాకు ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు చెప్పింది ఏంటంటే ట్రైన్ అయితే ఒకలాగా, ఫ్లైట్ అయితే ఒకలాగా చెప్పారు వాళ్ళు. ఇన్ కేస్ మనం ట్రైన్ చూస్ చేసుకుంటే ఫస్ట్ మనం హైదరాబాద్లో తెలంగాణ ఎక్స్ప్రెస్ ఉంటుంది అండ్ దక్షిణ ఎక్స్ప్రెస్ కూడా ఒకటి ఉంటుంది. సో తెలంగాణ ఎక్స్ప్రెస్ అయితే మార్నింగ్ 6 o'clock ఎక్కితే మనం నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి ఆగ్రాలో దిగేస్తాం. ఆగ్రా చూసేసుకొని ఢిల్లీ వచ్చి రిటర్న్ ఇంకా మనాలి వెళ్ళిపోవచ్చు, అదొక ప్లాన్ చెప్పారు. అండ్ నెక్స్ట్ ఫ్లైట్ అయితే డైరెక్ట్ మనం ఢిల్లీ వెళ్ళిపోయి అక్కడ నుంచి ఆగ్రా చూసేసుకొని ఆ తర్వాత అటు నుంచి మనాలి వెళ్ళిపోవచ్చు, అలా కూడా చెప్పారు. సో మేమైతే ఫ్లైట్ చూస్ చేసుకున్నాము. అప్ అండ్ డౌన్ టికెట్స్ మాకు ఒకేసారి బుక్ అయిపోయాయి. సో మేమేం చేసామంటే ఫస్ట్ ఆగ్రాకి ఫ్లైట్లో వెళ్ళిపోయి అక్కడ నుంచి మనాలి వెళ్ళామన్నమాట. యాక్చువల్గా మాకు ఫ్లైట్ 6:30కి ఉండే శంషాబాద్ నుంచి ఆగ్రాకి. సో ఇండిగో అనమాట, 1 hour డిలే అయిపోయింది ఫ్లైట్. సో అందుకని అట్లా మేము ఎయిర్పోర్ట్లో తిరుగుతూ ఉన్నాము. ఇప్పుడు నేను సో మనకి ఇది ఎయిర్పోర్ట్ బయట సైడ్ అనమాట. సో ఫ్లైట్స్ ఉంటాయి కదా అక్కడ ఇది. అక్కడ నుంచి మాకు మళ్ళీ ఢిల్లీలో దిగినాక అక్కడికి క్యాబ్ వస్తుంది. సో అన్ని ఇంకా వాళ్ళే, అంటే మేము బుక్ చేసుకున్న ప్యాకేజ్ ఎట్లా అంటే ఇక్కడ నుంచి ఫ్లైట్ టికెట్స్ అండ్ లోకల్లో తిరగడానికి వెహికల్ అండ్ ఫుడ్, సో మొత్తం వాళ్ళదే అనమాట. ఇంకా మనదేం ఉండదు, జస్ట్ మనం డబ్బులు కట్టడం అంతవరకు. అట్లా బుక్ చేసేసుకున్నాము ట్రావెల్ ఏజెన్సీ. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరికైనా ట్రావెల్ ఏజెన్సీ డీటెయిల్స్ కానీ ఆ డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే ఒకసారి కమెంట్ చేయండి, నేను ఆ డీటెయిల్స్ మీకు చెప్తాను. చెకింగ్ అంతా అయిపోయింది. ఇక్కడ మాకు కాఫీ తాగుదామని వచ్చాము. సో నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే ఎయిర్పోర్ట్లో కొంచెం ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది, మనందరికీ తెలిసిందే కదా. సో కాఫీ తీసేసుకున్నాము. కాఫీ తీసుకొని తాగిన తర్వాత గుర్తొచ్చింది లాంజ్ యాక్సెస్ యూజ్ చేసుకోవచ్చు. మనకి ఈ లాంజ్ యాక్సెస్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది కదా. సో మనకి ఏమైనా క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి కదా, వాటి మీద మనకి 2 rupees కడితే కనుక మనం యూజ్ చేసుకోవచ్చు లాంజ్ ఇది యాక్సెస్. ఇఫ్ ఇన్ కేస్ మనం క్రెడిట్ కార్డ్స్ అట్లా లేకపోతే పర్ హెడ్ 1900 సంథింగ్ ఎంతో ఉంటుంది. ఆ అమౌంట్ పే చేసి కూర్చోవచ్చు మనం. సో మనకి ఫ్లైట్ వచ్చేంత వరకు ఇబ్బంది ఉండదు, మంచిగా ఉంటుంది. అట్లా 1 hour అయిపోయిన తర్వాత మా ఫ్లైట్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. సో ఫైనల్గా స్టార్ట్ అయిపోయాము. సో వన్స్ ఫ్లైట్ ఫ్లై అయిపోయిన తర్వాత చూస్తున్నారు కదా మన హైదరాబాద్ ఎంత బాగుందో. పైనుంచి వ్యూ మాత్రం అదిరిపోయింది నైట్ టైమ్. సో బుద్ధుడు విగ్రహం కూడా కనిపిస్తుంది, మీకు ఈ వీడియోలో కనిపించుంటుంది. ఇక్కడ ఢిల్లీ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము. సో ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ మా హస్బెండ్ బ్యాగ్ వచ్చింది, బట్ నాదైతే ఎంతసేపటికి రాలేదు. అండ్ అక్కడ ఏమైందంటే ఇండిగో ఫ్లైట్ అండ్ ఎయిర్ ఇండియా రెండు ఫ్లైట్స్ ఒకేసారి రావడంతో ఒకే బెడ్ అన్ని లగేజెస్. అండ్ ఫైనల్గా మాకు ఢిల్లీలో ఏజెన్సీ వాళ్ళే రూమ్ బుక్ చేసేసారు. నైట్ అక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ ఇంకా తాజ్మహల్కి స్టార్ట్ అయిపోయాము. సో చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంది. అండ్ ఫస్ట్ టైం వెళ్తున్నాను తాజ్మహల్, ఎంత బాగుందో. యాక్చువల్గా నేను ఇదే ఫస్ట్ టైం చూడడము అండ్ ఫోటోలో చూడడమే తప్ప ఒరిజినల్గా చూసా కదా, చాలా చాలా బాగుంది. ఎవరన్నా సమ్మర్లో ఢిల్లీ కానీ తాజ్మహల్ ఆగ్రా కానీ అట్లా ఎవరైనా ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటే కంపల్సరీగా అంబ్రెల్లా కానీ లేదంటే హెడ్ క్యాప్ కానీ పెట్టుకోండి, ఎండలు మాత్రం గట్టిగా. ఢిల్లీలో దిగి అక్కడ నుంచి మనకి వందే భారత్ ట్రైన్ ఉంటుంది ఆగ్రాకి. సో మార్నింగే స్టార్ట్ అయిపోయాము. ఖచ్చితంగా 1 hour 20 minutesలో మనకి ఆగ్రాలో దించేసింది. సో అక్కడ నుంచి మాకు క్యాబ్ వచ్చేసింది, వాళ్ళు పిక్ చేసేసుకొని మొత్తం ఆగ్రా అండ్ ఆగ్రాలో తాజ్మహల్ రెండు ఆగ్రా ఫోర్ట్. సో ఇది మొత్తం మనకి తాజ్మహల్ అనమాట. రష్ అయితే చాలా ఎక్కువగా ఉంది. సో ఫైనల్గా మనం ఫ్రంట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి లోపలికి వెళ్ళిపోవాలి. సో చూస్తున్నారు కదా తాజ్మహల్ ఎంత బాగుందో, మొత్తం పాలరాయే. ఇప్పుడు నేను లోపల మీకు బయట ఇట్లా ఉంటుంది, అసలు ఎంత క్లీన్గా ఉందంటే చాలా చాలా క్లీన్గా ఉంది. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి నెక్స్ట్ మీకు మనాలి వీడియో వస్తుంది. సో యాక్చువల్గా బయట తాజ్మహల్ బయట కూడా వ్యూ చాలా చాలా బాగుంది, మెయింటెనెన్స్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా క్రౌడ్ ఎంత ఉందో, ఎండ కూడా బాగా. అండ్ ఇక్కడ మనకి ఎంట్రీలోనే గైడ్స్ ఉంటారు, వాళ్ళు 300 rupees ఛార్జ్ చేస్తున్నారు అనమాట. మనకి మొత్తం డీటెయిల్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ మన ఇండియన్స్కి అయితే 50 rupees 70 rupees ఉంది టికెట్ లోపల ఎంట్రీకి. అండ్ ఫారినర్స్కి అయితే కొంచెం ప్రైస్ ఏదో డిఫరెంట్ ఉంది. గైడ్స్ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకు అన్నీ.
సో మనకి వాళ్ళు లోపల ఫొటోస్ కానీ అట్లా ఏం తీయనియరు. బట్ నేను చిన్న క్లిప్ యాడ్ చేసా చూడండి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడే అనమాట సమాధి ఎంట్రీ అయ్యేది ఒకవైపు అండ్ ఎగ్జిట్ అయ్యేది ఇంకోవైపు. సో ఇక్కడ మనం గట్టిగా అరుస్తే రీసౌండ్ లాగా వినిపిస్తుంది అన్నట్టుగా వాళ్ళు అక్కడ ఏదో చెప్పారు. ఇదే అనమాట ఈ గ్రిల్స్ అవతల ఉంది కదా, ఇదే సమాధులు ఇక్కడ. సో ఇక్కడ మనం ఈ లోపలికి అంటే సమాధులను చూడడానికి లోపలికి రావాలి అంటే మనకి టికెట్ ఉంటుంది. పర్ హెడ్ 100 రూపీసో 200 రూపీసో ఉంటుంది. సో ఆ టికెట్ తీసుకొని మనం లోపలికి రావాలి. టికెట్ తీసుకోకపోతే మనం బయట ఓన్లీ అది చూసేసుకొని అటు నుంచి అటే వెళ్ళిపోవాలి. సో లోపలికి వస్తే మనకి ఇట్లా వ్యూ ఉంటుంది. లోపల మాత్రం చాలా చాలా అదిరిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా ఉంటుంది లోపల. అండ్ మేము బయటకు వచ్చాము. సో బయట కూడా చాలా చాలా బాగుంది. ఎంత స్పేషియస్గా ఉందంటే అంత స్పేషియస్గా ఉంది. సో కొన్ని ఫొటోస్ దిగేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మీకు ఈ నదిలాగా కనిపిస్తుంది కదా, ఇది త్రివేణి సంగమం అంట. సో 3 నదులు కలుస్తాయి. తాజ్మహల్ లోపలికి వెళ్ళినా కనిపించింది. అసలు ఆ డిజైన్ కానీ అప్పట్లో అంత బాగా కన్స్ట్రక్ట్ చేశారంటే అసలు నిజంగా ఇట్ వాజ్ వెరీ నైస్ యాక్చువల్గా. సో అటు నుంచి ఇట్లా మనం బయటకు వచ్చేసాం. ఇటువైపు పాలరాతి మీద డిజైన్ కూడా చాలా. అండ్ ఇక్కడ మేము ఇంకా లంచ్ చేసి ఇక్కడ నుంచి ఆగ్రా ఫోర్ట్కి స్టార్ట్ అయ్యాము. ఇది వచ్చి మొత్తం ఆగ్రా ఫోర్ట్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఒకటి ఏమంటే పైనుంచి ఇప్పుడు నేను మీకు వ్యూ చూపిస్తాను. అక్కడ నుంచి చూస్తే మనకి అక్కడ తాజ్మహల్ కనిపిస్తుంది. తాజ్మహల్ చేసుకొని లంచ్ చేసుకొని ఆగ్రా ఫోర్ట్కి వస్తున్న దారిలో ఈ ఆగ్రా స్వీట్స్ అంటారు కదా, ఫేమస్ కదా ఆగ్రాలో, లైక్ గుమ్మడికాయతో చేస్తారు కదా స్వీట్స్. సో అవి కూడా తీసుకున్నాము, బాగుండే టేస్ట్. అండ్ ఆగ్రాలో కూడా ఏదో స్ట్రీట్ షాపింగ్ లాగా ఏదో ఉందని చూపించాడు. ఓకే బాగానే ఉంది, బట్ ఏం తీసుకోలేదు. ఫైనల్గా ఇక్కడ ఫోర్ట్కి వచ్చేసాము. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం అదిరిపోతుంది. చూపిస్తా ఆగండి మీకు ఇప్పుడు. ఈ కోట ఏంటంటే మనకి ఫ్లోర్ల వైజ్ ఉంటుంది. ఒక 2 ఫ్లోర్స్ అట్లా ఉంటుంది. ఇది ఇక్కడ మేము మీకు చూపిస్తున్నా కదా, ఇక్కడ నుంచి చూసారు ఎంత బాగా అనిపిస్తుందో. వ్యూ మాత్రం చాలా అదిరిపోయింది. అండ్ ఇంకో స్టేర్ కూడా ఉంది, బట్ అంత పైకి ఎక్కలేదు. సో ఇక్కడ ఏమంటే చిన్నగా ఉన్నాయి మెట్లు. సో కొంచెం చీకట్ లాగా అట్లా ఉంది. సో ఫైనల్గా ఓవరాల్గా ఫోర్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.